ఒక వ్యక్తిని ఓడించడం కోసం ఎంతోమంది ఏకమవుతున్నారంటే అర్థం ఏంటో చెప్పండి. ఆ వ్యక్తి చాలా బలహీన వ్యక్తి, చాలా ఓటమికి దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే నిజంగా ఆ వ్యక్తికి ప్రజానికం బలమే లేకపోతే, అంత వ్యతిరేకత ఉంటే వీళ్ళంతా జత ఎందుకు కడుతున్నారో చెప్పండి. కేవలం అతని బలం ముందు మన బలం సరిపోదు అన్నప్పుడే కదా ఈ పనులు చేయాల్సింది. మరి ఎస్, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పార్టీలన్నీ కలుస్తున్నారంటే అర్థం ఏంటి? కేవలం ఒక జగన్ను మనం అందరం ఢీకొట్టలేము ఇండిపెండెంట్గా అన్న భావన వాళ్ళలో బలంగా పేరుకుపోవడం వల్లే ఈ కూటములన్నీ జత కడుతున్నారనేది సింపుల్ లాజిక్. ఎగిరెగిరి పడుతున్న పవన్ను చూస్తే జాలేస్తుంది. ఆవేశంలో వయసైపోయిన చంద్రబాబుని చూస్తే నిజంగా దిక్కుతోచని బతుకు ఈ మాదిరి ఉండకూడదు అన్నది కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మొగాడివిరా బుజ్జి, నీలాగా బతకాలి, బతికితే అని అనిపించేలా ఉంది. స్థాయి ఏదైనా ప్రపంచాన్ని ఏళ్ళే వ్యక్తులకు కొన్ని ఆస్కారాలు ఉండాల్సిందే. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేదలంటే గౌరవం, ప్రేమ, ఆప్యాయత ఉండడమే ఇందుకు ప్రథమ కారణం. రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి అన్నట్టు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది, కానీ జగన్ దగ్గరికి వెళ్తే ఆ ప్రేమ, ఆప్యాయత ముందు స్థాయి పక్కకు పెట్టేస్తారు సీఎం హోదాలో. పవన్ కళ్యాణ్ను చూసినా, చంద్రబాబును చూసినా ఓర్వలేనితనం, పైశాచిక ఆనందం, మేమే అన్న తత్వం, మాదే అన్న బలుపు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఎంత ఎగిరెగిరి పడ్డాడు, పిచ్చివాడి మాదిరిగా మాట్లాడాడు. సరే, మాట్లాడిన దానికి ఆయన చేస్తున్న పరిణామాలకు ఏదైనా సింక్ అవుతుందా? ఏవి కావడం లేదు. ఈరోజు చంద్రబాబుకు జై, రేపొద్దున మోదీకి జై, ఎల్లుండి సిపిఎంకు జై, ఆవులెల్లుండి ఇండిపెండెంట్ నేను అంటాడు. ఓ రోజు వచ్చి సీఎం నేనే అంటాడు, మరో రోజు వచ్చి సీఎం స్థాయి నాది కాదంటాడు, ఓ రోజు మొత్తం మనమే అంటాడు, ఇంకో రోజు మనదేమీ లేదంటాడు. చెత్త రాజకీయాలకు నీచ స్థానంలో నేనే నిలబడతా అని కోరి మరీ తెచ్చుకుంటున్న వ్యక్తే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. సినిమాలు చేస్తే క్రేజ్ పెరుగుతుంది బాస్. అందులో ఈ హావభావాలు, ఈ రెచ్చిపోయే తత్వం చూసి మరింతగా అభిమానం పెరిగింది. దీంతో ఆశలు కూడా పెరిగాయి బాగా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అనుకున్నాడు మొదట్లో. రాజకీయం ఈజీ కాదని తెలిసింది చివరిలో. చేతులు ఎత్తేసిన తర్వాత బట్టలు కాలితే నాకేంటి, చేతులు పైకున్నాయి కదా అనుకుంటున్న పవన్కు రాజకీయంగా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగానే తాను అడుగులు మొదటి నుంచి పడుతున్నాయి. పార్టీ నిన్న పెట్టలేదండి, పార్టీ మొన్న పెట్టలేదండి. జనసేన అనే పార్టీ స్థాపించి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళు నువ్వు పీకిందేందయ్యా అంటే ధైర్యం లేదు, సాహసం లేదు, పట్టుమని ఒక మాట మీద నిలబడే తత్వమే లేదు. ఇవన్నీ లేని వ్యక్తికి ప్రజలు ఎందుకు మద్దతుగా నిలబడతారు? ఇవన్నీ లేని వ్యక్తికి ప్రజలు ఎందుకు ఆసరాగా నిలబడతారు? తాజాగా ఇలా ఎగిరెగిరి పడుతున్న పవన్, చంద్రబాబులకు పిడికి బిగించి సమాధానం చెబుతూ ప్రతి నిత్యం శబాస్ అనిపిస్తూ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ బతుకు బస్టాండే కాదు, బతుకంటే ఇంత నీచమా అన్న స్థాయికి పవన్ మాటలు దిగజారాయి. నెత్తి మీద కాలేసి తొక్కుతానంటున్నాడు జగన్. నిజంగా ఆ స్థాయి నీకుందా? అసలు పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేలా కానీ, ఎంపీగా కానీ, కనీసం సర్పంచ్గా కూడా గెలిచిన దాఖలాలకు పోలేదు. 2 నియోజకవర్గాల్లో గతంలో తాను నిలబడితే రెండిటికి 2 ప్రజలు తిరస్కరించి బయటికి పంపారు. చెప్పు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వచ్చిన పవన్ ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితికి వచ్చిందని ఆయనే ఇటీవల మీటింగ్లో చెబుతున్నాడు. ఇక చంద్రబాబుకు కావాల్సింది చెత్త రాజకీయాలు. కాస్తో కూస్తో ఫాలోయింగ్ కనబడుతుంది, 4 ఎక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి పవన్ ముసుగులో రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు. కానీ వీళ్ళెవరికీ కూడా ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా సింగిల్గా పోయే దమ్ము, ధైర్యం లేదు. రాబోయే 2024లో జగన్ ఈ పథకాలు నేను ఇలా చేశాను, అభివృద్ధిని ఇలా తెచ్చాను, గతంలో ఆ డబ్బులు ఈ మాదిరిగా వచ్చేది, ఇప్పుడు డబ్బులు ఈ మాదిరిగా నేను తెచ్చాను, 2,53,000 కోట్లు ప్రజలకు నేరుగా బటన్ నొక్కి పంచాను, 1,50,000 కోట్లు వేరే ఇతర పథకాలతో పంచాను. మరి చంద్రబాబు ఈ 40 ఏళ్లలో తాను మార్కుగా పెట్టిన రాజకీయం ఏంటి? తను 40 ఏళ్లలో తన వెనకకి తిరిగితే గుర్తొచ్చే అంశాలేంది చెప్పండి, నాకు తెలియదు అని అంటుంటే ఎందుకు తెలుగుదేశం కానీ, ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ, ఎందుకు ఈ క్యాడర్ మొత్తం కానీ ఆ సమాధానం చెప్పలేక కిందికి నేలకు ముఖమేస్తున్నారు. జగన్
ఇప్పుడు తెచ్చిన పథకాలకు కాదు, ఈ పథకాలను కొనసాగిస్తూ మరింత మంచి చేయడానికి మళ్ళీ నేను అధికారంలోకి రావాలి అని తాను గట్టిగా పేపర్లు ఇచ్చి చూపిస్తూ చెబుతున్నాడు. మరి ఎందుకు చంద్రబాబు ఏ మాట చెప్పడం లేదు, ఏ మాట హామీ ఇవ్వడం లేదు? 6 గ్యారెంటీలు అన్న చెత్త గ్యారెంటీలు తెచ్చి అక్కర్లేని హామీలు అందులో పెట్టి అందులో ఆల్రెడీ జగన్ ఇస్తున్న పథకాలను ఇంప్లిమెంట్ చేసి అటు ఇటుగా తిప్పి చంద్రబాబు ఏదో 6 గ్యారెంటీలు సూపర్ 6 90s అంటూ ఏదేదో మాటలు మాట్లాడితే ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు ఇక్కడ ఒకటి గమనిస్తున్నారు, విలువ, విశ్వసనీయత. జగన్కు ఈ 2 బలంగా ఉండటమే కాదు, ఇప్పటిదాకా మాట తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వెళ్తున్న వ్యక్తి జగన్. మరి ఇలా చెప్పినట్టుగా చెప్పిన విధంగా నడుచుకునే వ్యక్తికి మనం అండగా ఉంటామా? ఏ మాట చెప్పం, అవసరం సందర్భం బట్టి ఎంత గట్టిగానైనా మాట్లాడతాం. మాకు కొంత అందం ఉంది, ఆ అందానికి ఇంకా పౌడర్లు వేసుకొని మీటింగ్లలోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఛాతీపై గుద్దుకుంటూ ఏదైనా మాట్లాడితే ఇంకా మేము నమ్ముతాం వాళ్ళనంటే మన బతుకుని తీసుకెళ్ళి బస్టాండ్లో పెట్టి సైలెంట్గా వచ్చినట్టే అవుతుంది. చంద్రబాబును నమ్మడం లేదు, పవన్ కళ్యాణ్ను విశ్వసించడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ జగన్కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదో ఆలోచన చేయండి. జగన్ను రౌడీ అంటారు, జగన్ మూర్ఖుడు అంటాడు, సైకో అంటారు. ఈ సైకో, మూర్ఖుడు అనే పదాలకు ఇక్కడ నిజంగా కనిపిస్తుందా వాల్యూ? నిజంగా ఆ మాటలకు ఇక్కడ టాలీ మీకు అవుతుందంటే మాత్రం మీ ఓటు మీ ఇష్టం. కానీ అక్కడ టాలీలు కానప్పుడు, వాళ్ళు చెప్పే మాటలకు చేసే ఆటలకు పూర్తిగా డిఫరెంట్ ఉన్నప్పుడు మీ మనసు మార్చుకోండి. వాల్యూస్తో ఉన్న వ్యక్తులపై నిలబడండి. తద్వారా కాస్తో కూస్తో మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ఒక వ్యక్తి వస్తే 2 లక్షలు నా ఇంటికి లబ్ధి జరిగింది అంటున్నాడు, ఇంకోడు 1,50,000 అంటున్నాడు, ఇంకోడు 1,80,000 అంటున్నాడు. గుండె మీద చెయ్యేసుకొని నీ ఇంటికి ఎంత మంచి జరిగింది, ఎంత డబ్బు నీ ఇంటికి వచ్చింది, ఎన్ని పథకాలు, నువ్వు అర్హుడివి అని నేరుగా ఇంటికి వచ్చి పని జరిగింది అనేది గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించండి. ఈ తేడాలు గమనించినప్పుడు మీకు మీ మనసులో ఏ ముఖమైతే ఈ ముగ్గురులో ఏ ముఖమైతే మీకు ఎక్కువగా కనబడుతుందో మీ మనసులో ఆ ముఖం వైపు వెళ్ళి ఓటేయండి. తద్వారా రేపు మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఎంత ఎగిరెగిరి పడ్డ పవన్కి ఏం తెలుసు ఆర్థిక పరిస్థితి గురించి? చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఎగిరెగిరి పడుతూ ఆవేశంగా మాట్లాడుతున్న పవన్కి ఏం తెలుసు? ఇప్పటిదాకా అవే తెలుసుంటే పవన్ 10 ఏళ్లలో రాజకీయం ఎక్కడికో వెళ్ళేది కదా. కేవలం ఈ 10 ఏళ్లలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మరి ఈ 10 ఏళ్ళే నువ్వు ఏం పొడవలేదు. కనీసం తన పార్టీలో తాను ఎమ్మెల్యేగా గెలవడానికే 10 ఏళ్ళు పై చిలుకు పట్టి ఇప్పటికీ కూడా గెలిచే సత్తా లేని పవన్ ఎందుకు నమ్ముతారు చెప్పండి ప్రజానికం? రేపు పొద్దున అధికారం వస్తే రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తావు? నీ పార్టీనే నువ్వు 10 ఏళ్ళ నుంచి పొడిచింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కూడా పవన్ మాటలు చాలా హుందాగా ఉంటాయి, ఎందుకంటే సినిమా యాక్టర్ కాబట్టి ఆ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, పంచెస్ బాగుంటాయి, వినడానికి మాత్రం ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఏది కూడా చేయడానికి బాగుండదు. పవన్కి ఏమీ తెలియదు, కేవలం తాను అరవడం, గగ్గోలు పెట్టడం, ఏదో జరిగిపోతుంది అనుకోవడం తప్ప. ఇలాంటి వాళ్లకు ఒకటే సమాధానం, సిద్ధం అంటూ పిడికిలి బిగించి పైకి లేపి గుద్దుతే ముక్కులు పగిలిపోవాలి వీళ్ళందరివి. మళ్ళీ తిరిగి అధికార పార్టీ వైపు చూసే పరిస్థితి ఉండకూడదు. ఎగిరెగిరి పడుతున్న పవన్కు, ఎగిరెగిరి పడుతున్న చంద్రబాబుకు పిడికిలి బిగించే సమాధానం చెబుతున్న జగన్కు తేడా ఇదే.